ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని ఎంపీపీ బాలేశం గౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఇక జగదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సభ్యుల వీడ్కోల సమావేశాన్ని ఎంపీడీఓ యాదగిరి అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీటీ సభ్యులను మెమోంటో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఇక స్వార్థంతో రాజకీయాల్లోకి రావద్దని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలన్నారు. మండల పరిషత్ సభ్యులందరికీ పేరు పేరున అదేవిధంగా ఆప్షన్ ఇక్బాల్ గారికి అధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరూ వీడ్కోలు సమావేశం అనగానే మేము విలేజ్లో ఏదో చేయాలని మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం మేము చేయలేకపోయినాము అనే బాధ అందరికీ ఉన్నది. కానీ అలా మనం ఎప్పుడూ ఫీల్ కావద్దు. మరి విలేజ్ల అవసరాలు అనేది మరి జరుగుతున్న మరియు జనాభా పెరిగిన కొద్దీ విలేజ్ అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మనం ఎంత అభివృద్ధి చేసినా కొంత మిగిలిపోయే ఉంటుంది. అంటే కాలానుగుణంగా అవసరాలు అనేది పెరిగిపోతాయి. కాకపోతే ఏంటంటే మనం ఉన్న కాలంలో మనం ఎంతవరకు మరి ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించము అనేది మనము ఎక్కువ ఆలోచన చేయాలి. దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయినాము అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వచ్చినాం అనేది అది ఉత్తమ మాట. ప్రతి ప్రజాప్రతినిధి మరియు ఉన్న గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న అవసరాలు మరియు ఏ మేరకు పరిష్కారం చేయగలుగుతామని దానిలో చాలామంది కుటుంబీటాన్యం దానిలో నేను కూడా ఉన్నా. ఎందుకంటే మా విలేజ్లో మా భార్య కూడా సర్పంచ్గా కొనసాగింది మొన్నటి వరకు. మా ప్రయత్నం మేము చేసినాము కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అయితే నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా మన నియోజకవర్గంలో మాత్రము చాలా నిధులు ఇచ్చారు. అయితే ఎంపీడీసీగా మనకు మీకు నిధులు రాకపోవచ్చు కానీ గడాన్ని ప్రత్యేకంగా సంస్థ పెట్టి మరి డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దాని నుంచి ప్రతి విలేజ్కి ఆ విలేజ్లో మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది చూడకుండా ఎంపీడీసీ అయినా సర్పంచ్ అయినా ఎవరున్నా అన్ని విలేజ్లకు సమానంగా మరియు నిధులు ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం అనుకున్న మేరలో కొన్ని పనులు మిగిలిపోవచ్చు. సరే గవర్నమెంట్ పోయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వమైనా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి మరి పరిష్కరిద్దామని మనం అందరం ఆశిద్దాం. ఏదేమైనా మరి ఈ వీడ్కోలు సమావేశం పీరియడ్ కాలము మరి 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి దానికి అందరం మనం గౌరవించి ఉన్న సభ్యులందరినీ గౌరవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కూడా వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, డంప్ యార్డులు ఎక్కడ అసౌకర్యం లేకుండా మరియు బోర్లు కూడా దాదాపు ఒక 24 బోర్లు కూడా వేయడం జరిగింది. అవి ఎక్కడంటే పల్లె ప్రకృతివనం, డంప్ యార్డు, వైకుంఠ ధామం దగ్గర దాదాపు 24 బోర్లు కూడా వేయడం జరిగింది. మరియు చిన్న చిన్న పనులు అదే పిల్లపల్లి కాడ కానీ, చాట్లపల్లి కానీ, తీవులు కానీ, మన కొండపుషమ్మ దగ్గర కానీ చిన్న చిన్న మోరీలు, సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో నాకు మా ఎంపీటీసీ సభ్యులు అందరూ నాకు సహకరించి ఈ పనులకు ఆటంకాలు లేకుండా నాకు చేసినందుకు వారికి మా ఎంపీటీసీలకు ధన్యవాదాలు. అలాగే నాకు సహకరించిన పీలపల్లి యాదవరెడ్డి సర్పంచ్ గారు, అలాగే గుండా రంగారెడ్డి గారు ఆప్త కమిటీ చైర్మన్ గారు, మరియు కొండపసమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు, కొండపసమ్మ మాజీ చైర్మన్ జంబుల శ్రీనివాసరెడ్డి గారు, మరియు తీగుల్ రైతు కమిటీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను ఎంపీపీ కూడా కావడం జరిగింది. దీనికి మా ప్రత్యేకంగా మా ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతము ఎమ్మెల్యేగా దుబాక నుంచి కొనసాగుతున్నారు. ఆయన కూడా నాకు ఎంపీపీ కావడానికి ముఖ్య కారణం. అలాగే నాకు ఆ నరేష్ అన్న కూడా ఆ ఆశీర్వాదం ఉన్నది. అందువల్ల నేను ఎంపీపీ కావడం జరిగింది. నేను వాళ్ళ రుణం ఎప్పటికీ నేను మర్చిపోను. అలాగే మా ప్రతాప్ రెడ్డి కూడా ఆయన కూడా నాకు సహకరించడం జరిగింది ఆర్థికంగా.
దాదాపు అందరి ప్రోత్సాహంతో నేను ఎంపీపీ కావడం జరిగింది. ప్రజలకు నేను ఈ పదవి అయిపోయినా కానీ ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను. దాదాపు నేను సర్పంచ్గా, ఎంపీటీసీగా, పోయినసారి ఎంపీటీసీగా చేసి కూడా నేను ప్రజలలో ఉన్నాను. ప్రజలకు ఎప్పుడు నేను దగ్గర ఉంటాను. కాబట్టి నేను వాళ్ళకు ఎప్పుడైతే అప్పుడు నేను సేవలు అందిస్తానని నేను కోరుకుంటున్నాను.